నమస్కారం. నేను మీ రమబ్ సార్. ఆర్ఎంఎస్ రామానుజన్ మ్యాథ్స్ సొల్యూషన్స్ ఏ కంప్లీట్ మ్యాథ్స్ యాప్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఆ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మీకు ఏమైనా అవసరమైతే అవసరమైన పరిధిలో నేను మరలా మీకు వీడియోలు చేసి పంపిస్తా. అయితే ఇప్పుడు ఈ ఉభయ రాష్ట్రాల్లో జనరల్ టాపిక్ ఏంటంటే ఈరోజు టెట్ మరియు డిఎస్సీలు. ఎందుకు రెండిట్ల కాంబినేషన్లో మనం మాట్లాడుతున్నామంటే టెట్కి డిఎస్సికి పెద్ద తేడా ఏమిలే, సిలబస్లో కొద్ది క్లాస్ వైజ్గా తేడా ఉంటుంది తప్ప. ఎందుకు క్లాస్ వైజ్గా అన్నానంటే ఒక బీజగణితం 6వ తరగతిలో స్టార్ట్ అయింది, 6లో, కానీ యాక్చువల్ దాని మూలాలు 5లో ఉన్నాయి, 5th క్లాస్లో ఉన్నాయి. మరి అది బీజగణితం 10th వరకు ఉంది. అందుకే డిఎస్సి ప్యాటర్న్లో నువ్వు 10th వరకు ఉన్న ఆ స్టాండర్డ్ని అవపాసన చేసుకోవాల్సింది. అయితే మరి నాకు వచ్చిన కొన్ని మెసేజ్ల ఆధారంగా నేను ఈ వీడియో చేయబోతున్నాను. ఆ మెసేజ్లో సారాంశం ఏంటంటే, సార్ చాలా ఇంపార్టెంట్ పాయింట్లన్నీ, ఇంపార్టెంట్ కాన్సెప్ట్లన్నీ వీడియోలు చేయండి సార్ అని. ఆశ్చర్యం వేసింది ఆ మాట వినగానే. ఇప్పుడు ఒక టెట్లో మ్యాథమెటిక్స్కి సంబంధించి 24 ప్రశ్నలు ఉంటాయి ఒక టెట్లో. జనరల్గా సిబిటి ఎగ్జామ్ జరిగేటప్పుడు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ జరిగేటప్పుడు మీకు ఒక సెషన్లో రాష్ట్రం అంతా కంప్లీట్ కాదు. అంటే దాదాపు కానీ 4 సెషన్లో, 6 సెషన్లో, 8, ఎందుకంటే పేపర్ 1 ఉర్దూ మీడియం కూడా తీసుకోవాలి కదా, వీళ్ళకి ఏ పేపరు ఏ క్వశ్చన్ కూడా సిమిలర్గా ఉండవు. అది వేరు, ఇది వేరు. పోనీ ఒక 6 పేపర్లు వేసుకోండి, 144 బిట్లు. 144 బిట్స్ అంటే 144 కాన్సెప్ట్లు అని అర్థం. 144 కాన్సెప్ట్లు నీకు ఇచ్చిన మొత్తం సిలబస్లో తెస్తారు. ఏది 6 సెషన్లే ఉంటాయి. నీకు డిఎస్సికి ఇంకెక్కువ సెషన్లు జరుగుతాయి అనుకుందాం. సపోజ్ 8 సెషన్లు అనుకో, ఇంకొక 48 యాడ్ అవుతూ ఉంటాయి. మరి మ్యాథమెటిక్స్లో ఉన్న టోటల్ సిలబసే 144 సబ్ కాన్సెప్ట్స్లో లేదే. అంటే దీని అర్థము ఇక్కడ ఇంపార్టెంటు, అన్ఇంపార్టెంటు ఈ 2 కాన్సెప్ట్ల గురించి మర్చిపోండి ముందు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉద్యోగం సంపాదించాలనుకుంటే అసలు ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వేళగా, అన్ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని అసలు రెండింటిని అసలు వేరు చేయగలం. ఎందుకంటే అసలు అదేది మర్చిపోండి. నువ్వు చదివేయగలిగేది పూర్తిగా చదవండి. ఏదైనా ఒక కాన్సెప్ట్ ఉంది, త్రిభుజాలు పూర్తిగా చదువుకో. లేదు ఇంకోటి చదవలేమంటే అది పూర్తిగా వదిలే. ఎందుకంటే ఖచ్చితంగా అన్ని కాన్సెప్ట్లు నీకు రాబోయే సిబిటి ఎగ్జామ్లో అన్నిటిలో కూడా ప్రతి ఒక్క కాన్సెప్ట్ దాని లోపలికి వచ్చి టచ్ చేసి వెళ్తుంది ప్రతి క్వశ్చన్. దానికి ఉదాహరణే 2022 జనవరి 12న జరిగిన టెట్ ఎగ్జాము ఒక మాతృకది. మీరు కావాలంటే ఆ పేపర్ చూడండి. దాంట్లో క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ కూడా తక్కువ ఉంది. దానికి కారణం ఏంటంటే అందరూ ఇంపార్టెంట్, ఏది ఒకరోజు జరిగిన ఎగ్జామ్ అది. అలాంటి పేపర్లే 8 ఉంటే అంచనా వేయండి. సో కాబట్టి అందరి అలాంటి బాగా బాధపడుతున్న, అంటే భయపడుతున్న విద్యార్థుల గురించి నా ఆర్ఎంఎస్ ముందుగా ఆలోచించి మీకు మోడల్ పేపర్లు ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఒక కంకణం కట్టుకుంది. ఇది చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే మోడల్ పేపర్లని ఎక్స్ప్లెనేషన్గా ఇచ్చి అన్ని కాన్సెప్ట్లు త్రూఅవుట్ వచ్చేటట్టుగా మీకు మోడల్ పేపర్లు రిలీజ్ చేస్తున్నాం. అలాంటి వాటిల్లో ఒక మోడల్ పేపరు ఇప్పుడు చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, 1 నుండి 100 వరకు ప్రధాన సంఖ్యలుగా కలిగిన బేసి సంఖ్యలు ఎన్ని? నువ్వు క్వశ్చన్ సరిగ్గా చదవకపోతే ఆన్సర్ కూడా సరిగ్గా పెట్టలేవు. 1 నుంచి 100 వరకు, 100 వరకు. ముందు ప్రధాన సంఖ్యలని మీరు ఎన్ని నేర్చుకున్నారంటే ప్రధాన సంఖ్యలు 25 నేర్చుకున్నారు. కానీ ప్రధాన సంఖ్యలుగా కలిగిన బేసి సంఖ్య కావాలంటే వాడికి, అంటే ప్రధాన సంఖ్యలు ఎక్కడి నుంచి ప్రారంభమవుతాయి? 2 నుంచి. 2, 3, 5, 7, 11, 13, 17, 19 ఇలా ప్రారంభమై వెళ్తూ ఉంటాయి. ఎక్కడి వరకు? 100 లోపు అంటే 97 వరకు ఉంటాయి. ఓకే, ఆ కోడ్ కూడా మీరు ఇక్కడి నుంచి ఎక్కడి వరకు ఎన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయంటే కోడ్ అంటే మన నోట్స్లో చెప్పుకున్న దాని ప్రకారము 9664 అనే కోడ్ అప్లై చేసుకున్నాం. 9664. ఇది ఎలాగా? 1 నుంచి 25 వరకు, 25 నుంచి 50 వరకు, 50 నుంచి 75 వరకు, 75 నుంచి 100 వరకు. ఇదిగో 9, 6, 6, 4 అనే కోడ్స్ అప్లై చేసుకున్నాం. అయితే మరి ఇప్పుడు వాడు అడిగిన దానికి ఆన్సర్ 25 కాదా? కాదే. ఎందుకంటే 2 సరి సంఖ్య కానీ బేసి సంఖ్య కాదు. వాడు అడిగింది ఏంటి? 1 నుంచి 100 వరకు బేసి ప్రధాన సంఖ్యలు కావాలన్నాడు. బేసి ప్రధాన సంఖ్యలు ఎక్కడ ప్రారంభమైనవి? 3 నుంచి 97 వరకు ఉంటాయి.
కాబట్టి 25 మైనస్ 1 ఆ 1 తీయగా వచ్చిన విలువే 24. 24 ఆప్షన్ ఎక్కడ ఉందో చూడండి. మనం పొరపాటుగా మనం ఏం చేస్తామంటే ముందు క్వశ్చన్ పూర్తిగా చదవకుండా 25 ఆప్షన్కి డైరెక్ట్గా వెళ్ళిపోతాం. అలా వెళ్ళరాదు, క్వశ్చన్ పూర్తిగా చదువుకోవాలి. నెక్స్ట్ రెండవ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. రెండవ క్వశ్చన్ ఏంటంటే అది ఏ రూపంలో ఉందో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. చేసే ముందు ఒకసారి సహజ సంఖ్యల్లోనూ డబ్ల్యూ అనే పూర్ణాంకాల్లోనూ ఐ లేదా జెడ్ అనే పూర్ణ సంఖ్యల్లోనూ క్యూలోను సంఖ్యలు ఎలా ఉంటాయి చూద్దాం. ఎన్లో 1 2 3 4 అలా ఉంటాయి. డబ్ల్యూలో 0 నుంచి మీకు సంఖ్యలు ఉంటాయన్నమాట డబ్ల్యూలో. అదే ఐ లేదా జెడ్లో ఇదిగో ధన సంఖ్యలు ఉంటాయి, రుణ సంఖ్యలు ఉంటాయి ఇలాగా. మరి క్యూలో ఎలా ఉంటాయి? 4/5 మైనస్ 3/7 అనే ఒక భిన్న రూపంలో ఉండే సంఖ్యలన్నీ ఉంటాయి. అంటే 1/1 2/1 3/1 ఇది కూడా అక్కడనే సంఖ్యలే. అంటే ఎన్లో ఉన్నవన్నీ డబ్ల్యూలో ఉంటాయి. డబ్ల్యూలో 0తో కలిసినవన్నీ కూడా ఎక్కడున్నాయి? పూర్ణాంకాల్లో ఉన్నాయి. పూర్ణాంకాల్లో ఉన్నవన్నీ కూడా ఎక్కడున్నాయి? క్యూలో ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ అక్కడే చెప్పుకున్నా 1/1 2/1 3/1 -0 -1/1 ఇలాంటివన్నీ. సో కాబట్టి ముందుగా ఒకసారి అది ఏ రూపేణ ఉందో ఒకసారి చూద్దాం. a + b = b + a రూపంలో ఉంది. దీన్ని ఏమని పిలుస్తాం మనం? దీని రిలేటివ్ క్వశ్చనర్స్ని కూడా ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. a + b = b + a దీన్ని ఏమని పిలుస్తారంటే స్థిత్యంతర ధర్మము. దాని పేరే, ఇది సంకలనం కాబట్టి సంకలన స్థిత్యంతర ధర్మము. ముందుగా ఫస్ట్ దీంట్లో సంకలన స్థిత్యంతర ధర్మం ఎక్కడుంది? దీని పేరు స్థిత్యంతరే కాదు, వినిమయ ధర్మం అని కూడా పిలుస్తారండి. వినిమయ స్థిత్యంతర సంకలనం ఉంది, సంకలనం ఉంది. వ్యవకలన వినిమయ ధర్మం రాంగు, సంకలన సమృద్ధ ధర్మం ఈ రెండు కాదు. ఎస్, వెరీ గుడ్, దాంట్లో తీసేయండి. నెక్స్ట్ ఇప్పుడు దానికి వాల్యుబుల్గా ఏవైతే ఆన్సర్స్ ఉంటాయో చూద్దాం. సంకలన స్థిత్యంతర ధర్మం ఓకే, మరి ఇది ఎక్కడెక్కడ ఉందో చూడాలా. ఇది క్యూలో ఇలాంటివన్నీ ఉంటాయి. దెన్ క్యూలో -202 ఉందా? ఉంది. ఎందుకంటే జెడ్లో ఉన్నవన్నీ కూడా క్యూలో ఉంటాయన్నా. ఎందుకంటే -201 202/1 101/1 అలా రాసుకుంటే ఇది క్యూలో ఉంది. క్యూలో సంకలన స్థిత్యంతర ధర్మము ఉంది. మరి డబ్ల్యూలో ఉందా? డబ్ల్యూలో మైనస్ లేవు కాబట్టి థర్డ్ ఆప్షన్ లేదు. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే వీటితో పాటుగా నువ్వు కొన్ని నేర్చుకోవాల్సిన ఏంటంటే a + b + c = a + b + c అనేది దీన్ని సహచర ధర్మం అని పిలుస్తారండి. సహచర ధర్మం, సహచర. అలాగే a + 0 = a అనే దాన్ని ఇదిగో తత్సమం, సంకలన తత్సమం. సంకలన తత్సమం ఎంత అండి? 0. సంకలన తత్సమాంశం దేంట్లో లేదు? ఎన్లో లేదండి, మిగిలినన్నింటిలో ఉన్నది. అలాగే దీని పేరు గుణకార తత్సమం అండి. a × 1 = a, గుణకార తత్సమం. అలాగే a + -a = 0 అయింది కాబట్టి a యొక్క సంకలి విలోమం -a, అంటే 2 యొక్క సంకలి విలోమం -2. అలాగే 2 × 1/2 = 1 కాబట్టి 2 యొక్క గుణకార విలోమం 1/2, అంటే 4 అంటే 4/1 యొక్క గుణకార విలోమం 1/4. దీనికి రిలవెంట్గా ఉండే ఆన్సర్లన్నీ క్వశ్చన్స్ అన్నీ అవే. నెక్స్ట్ ఇది చూడండి, ఇలాంటివి ఎక్కివిస్తున్నానండి ఈ మధ్య. ఒకసారి పూర్తిగా మనం క్వశ్చన్స్ అన్నీ చదువుదాం. అర్ధవృత్తములోని కోణము. ఎస్, ముందుగా ఫస్ట్ మనం ఏం చేద్దామంటే అర్ధవృత్తంలోని కోణం వేసేద్దాం. అసలు అర్ధవృత్తంలో 2 కోణాలు ఉంటాయి. ఒకటి అర్ధవృత్తము కేంద్రం వద్ద చేయు కోణం అయితే 180 డిగ్రీలు. అలాగే అర్ధవృత్తములోని కోణం అంటే ఏదైనా బిందువు వద్ద ఏర్పడిన కోణం పేరే అర్ధవృత్తంలోని కోణం, అది 90 డిగ్రీలు. అంటే అర్ధవృత్తంలోని కోణము 90 డిగ్రీలు వేసేద్దాం. వృత్తఖండం కేంద్రం వద్ద 60 డిగ్రీలు కోణం చేస్తే చూద్దాం. వృత్తఖండం అంటే ఇదిగో ఒక 2 వృత్తఖండాలుగా విభజిస్తే దీని గురించి ఒకసారి మాట్లాడుకున్న తర్వాత లెక్కలోకి వెళ్దాం. ఇప్పుడు ఇది కేంద్రం వద్ద చేయి కోణము, ఇది వృత్తఖండంలోని కోణం. వృత్తఖండంలో x అయితే ఇది 2x అవుతుంది. అది గుర్తుంచుకోండి సార్. స్టేట్మెంట్ల తర్వాత మనకి అవన్నీ తర్వాత, మన ఫార్మేటివ్ ప్రకారం తర్వాత చూసుకుందాం. ముందుగా x అనేది ఇది x ఉంటే వృత్తఖండంలో కోణం x ఉంటే ఇది 2x ఉంటుంది. దాని ప్రకారం వీడు ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ఈ కోణం ఎంత ఇచ్చాడో తెలుసా? ఈ కోణము 60 డిగ్రీలు ఇచ్చాడండి. కేంద్రం వద్ద చేయి కోణం 60 డిగ్రీలు అయితే
వృత్తఖండంలోని కోణం ఎంత అవుతుంది? దీంట్లో సగమేగా, అంటే 30 డిగ్రీలు. అదిగో ఇది 30 డిగ్రీలు. చూసుకోండి, మీకు తెలిసిపోతుంది. యాంగిల్ ఏ యాంగిల్ బి సంపూరకాలు, సంపూరకం, పరిపూరకాలు. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి 90, సంపూరకాలు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి 180, సంయుగ్మము యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి 360, రేఖీ ద్వయము యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి 180, 180. సో వీడు సంపూరకాలు అన్నాడు కాబట్టి 180 డిగ్రీలు. అదిగో నెక్స్ట్ సమాంతర చతుర్భుజంలో సమాంతర చతుర్భుజంలో ఎలా ఉంటుందో తెలుసా? కోణాలండి. ముందు కోణాల గురించి మాట్లాడుకుందాం. కోణం ఇది 60 డిగ్రీలు అయితే ఈ పక్కకు 120 డిగ్రీలు అవుతుందండి. ఇది 60 అవుతుందండి, ఇది 120 అవుతుంది. అంటే ఎదురెదురు కోణాలు సమానము, ఆసన్న కోణాలు 180, అంటే సంపూరకాలు. దేర్ఫోర్ ఇక్కడ ఏమన్నాడు? సమాంతర చతుర్భుజంలో ఒక కోణం 60 అయితే ఇది 60 అయింది. మరి దాని పక్క ఉన్న ఆసన కోణం ఎంత అయింది? 120 డిగ్రీలు. దీని ప్రకారం ఏ విలువ ఎంత చూద్దాం? ఏ విలువ, బి విలువ, సి విలువ, డి విలువ జతపరచుదాం. ఏ 90 డిగ్రీలు ఎక్కడ ఉందో చూడండి. ఏ 3, బి 30 డిగ్రీలు అంట 1, సి 180 డిగ్రీలు అంట 5, సి 5, డి 4. ఇదిగో డి 4. ఇక్కడ కొద్దిగా ఆప్షన్ మార్చాను, ఆప్షన్ రాంగ్ ఇచ్చాడు, అయినా చూద్దాం ఒకసారి. డి 4. ఓకే, ఈ ఆప్షన్ కరెక్ట్గా ఉన్నది ఇదిగో ఇది. చూసుకోండి, అలా చూసుకొని ఎదురుకెళ్ళాలన్నమాట. నెక్స్ట్ దీని తర్వాత సార్ ఇదిగో ఇక్కడ మనం చేసేటప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1.45 బార్ అని ఇచ్చాడండి. ఇది రెగ్యులర్గా లాస్ట్ ప్రీవియస్ టెట్లో 2 ఇచ్చాడు, అంతకుముందు 2017 తెలంగాణ డిఎస్సిలో కూడా ఇచ్చాడు, అంతకుముందు చాలాసార్లు ఇది ఇచ్చాడు. ఇదేంటి? అకర్ణీయ సంఖ్యని p/q రూపంలో రాయటం అనమాట. ఇది దశాంశ రూపం ఇది. మరి ఇది ఎంత అవుతుందట? ఇదిగో ఇక్కడ దీన్ని ఆవర్తిత భాగము అని పిలుస్తారండి. ఆవర్తిత భాగం, వ్యవధి .4.45. మరి అవధి ఎంత అంటే 2 అండి. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ఆవర్తిత భాగంలో ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 నెంబర్లు ఉంటే 99 వేయాలి. వేసేయండి. తర్వాత మొత్తం నెంబర్ ఎంత అండి? 145. బార్కు ముందున్న నెంబర్ తీసేయండి. ఇదిగో 144-144/99. ఇది యాక్చువల్గా. కానీ వాస్తవంగా వాడు ఏం చేస్తా అంటే ఆప్షన్లు ఇక్కడ కొన్ని మీరు వీటిని సరిగ్గా చేస్తే కొన్ని సందర్భాల్లో ఈ ఆప్షను సపోజ్ అనుకుందాం, ఈ ఆప్షను 243 కూడా ఇవ్వచ్చండి. ఎందుకో తెలిసి 2 కలిపితే 243. వాడు P+Q ఎంత అని అడిగితే 243 అయిపోయింది. కానీ వాడు అలా ఇవ్వకుండా P,Qలు పరస్పర ప్రధాన సంఖ్యలు ఎప్పుడు అవుతాయండి? దీన్ని వీటికి రెండింటికి ఉమ్మడి కారణాంకాలు లేకుండా తయారు చేయాలి. అంటే 9 × 11, ఈ 9 దీంట్లో 9 × 16 అయించండి, క్యాన్సిల్ అయిపోతే 16/11. ఇది P/Q రూపంలో ఉంది. అలాగే P,Qలు పరస్పర ప్రధాన సంఖ్యలు, ఎటువంటి ఉమ్మడి మూలకాలు లేవు కాబట్టి రెండింటిని కలపండి. 16 + 11 27 ఆన్సర్ ఆప్షన్ ఇది. నెక్స్ట్ తర్వాత మీకు ఇక్కడ ఒక తరగతి అంతరం ఇచ్చేయండి. 5 to 8, 9 to 12 అండ్ 13 to 16 అనే ఒక తరగతి అంతరం ఇచ్చాడు. తరగతి యథార్థ ఎగువ హద్దులు దిగువ హద్దులు కావలిస్తే ఖచ్చితంగా వీటిని మార్చాల్సిందే. ఎలాగో తెలుసా? ఈ రెండింటి యొక్క సరాసరి 4.5. మరి ఈ రెండింటి సరాసరి 8.5. మరలా ఈ రెండింటి సరాసరి 12.5. అంటే ఇక్కడ 16.5 వస్తుంది. అంటే ఇక్కడ 0.5. అంటే ఎగువ హద్దుల దగ్గర 0.5 కలుస్తుంది, ఇక్కడ తీసివేయబడుతుంది. ఇప్పుడు ఎంతకీ దేనిది అడిగాడు? 9, 12 యొక్క యథార్థ దిగువ హద్దు ఆన్సర్ ఎంతండి? 8.5. అదిగోనండి, అలా కనుక్కోవాల్సి వస్తుంది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఇదిగో సోపాన చిత్రములో అంటే ఆసన్న దీర్ఘ చతురస్రాల ఇలా ఉంటాయి. ఆసన్న దీర్ఘ చతురస్రాల రేఖాచిత్రం, దాని పేరు సోపాన చిత్రం. ఇక్కడ ఏం తీసుకుంటే తరగతి అంతరాన్ని తీసుకుంటాం. తరగతి అంతరం ఇది
పౌనపున్యాన్ని తీసుకుంటారు. పొడవు దగ్గర పౌనపున్యం, పొడవు పౌనపున్యం అంటే y అక్షం మీద, ఇక్కడ x అక్షం మీద. అంటే దీర్ఘచతురస్రం యొక్క వెడల్పు ఇది వెడల్పు, ఇది వెడల్పు. అంటే 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60. చూసారా, వెడల్పులు సమానంగా ఉన్నాయి, వెడల్పులు సమానంగా ఉంటాయి, పొడవులు డిఫరెంట్గా ఉంటాయి. సోపాన చిత్రంలో పొడవులు వేరుగా ఉంటాయి, పొడవులు విభిన్నంగా ఉంటాయి, విభిన్నం పొడవులు. కానీ వెడల్పులు ఎప్పుడూ కూడా సమానంగా ఉంటాయి. ఆ వెడల్పుల్ని తరగతి అంతరాలతో సూచిస్తారు, తరగతి అంతరాలతో. ఏందో చూద్దాం ఒకసారి. అసలు ఇంతకీ క్వశ్చన్ ఏమి అడిగాడు, క్వశ్చన్ అడగండి అని ఎక్స్ప్లెయిన్ చేశాను మొత్తం అంతా. సోపాన చిత్రంలో దీర్ఘచతురస్రం వెడల్పు ఈ కింది వాటిని సూచిస్తాయి, తరగతి అంతరాన్ని. ఎప్పుడు కూడా సోపాన చిత్రంలో ఏవి ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి, వెడల్పులు. ఆ వెడల్పులు దేన్ని సూచిస్తాయి, తరగతి అంతరము. విభిన్నంగా కనిపించేవి ఏంటి, పొడవులు. పొడవును సూచించేది ఏంటి, పౌనపున్యము. పొడవు పౌనపున్యం అలా తీసుకో. నెక్స్ట్ ఇక్కడ ఒక వృత్తము సమబాహు త్రిభుజాల భుజాలు సమానమట. వృత్త వ్యాసార్థము మరియు సమబాహు త్రిభుజాల భుజాలు సమానమట. అయితే సమానమైన చుట్టుకొలతల నిష్పత్తి అన్నాడు. దీని చుట్టుకొలత అంటే పరిధే 2πr. ఇదేంటి r అన్న ఏ వేసిన r అన్న ఏ అన్న ఒకటి, ఎందుకంటే భుజాల పొడవులు సమానం అన్నాడు కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ దీనిది 3a, ఏ క్యాన్సిల్ అయితే 2π/3 అదండి, 2π/3. ఇదిగో ఇది ఆన్సర్. మరి ఒకవేళ వైశాల్యాల నిష్పత్తి అయితే, చూద్దాం. వైశాల్యం, దీని వైశాల్యం πa², దీని వైశాల్యం √3/4a². సమబాహు త్రిభుజం యొక్క ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 4 ఇటు వస్తే 4π/√3. ఇది కూడా నోట్ చేసుకోండి మీరు ఎక్కడ మీ నోట్స్లో. తర్వాత నెంబర్కి వచ్చేద్దాం, తర్వాత క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఇది ఆరోహణ అవరోహణ క్రమం. యాక్చువల్గా అయితే ఆరోహణ అవరోహణ క్రమాన్ని మీకు నా వర్కింగ్ వీడియోలో కొద్దిగా వేరే ఒక 2-3 షార్ట్ కట్ మోడల్స్ చెప్పాను, అది కూడా ఒకసారి చూసుకోండి. కానీ ఇక్కడ ఎలా చేస్తామంటే, ఇదిగో వాడు 4 నెంబర్లు ఇచ్చాడండి. ఏంటంటే అవి, ఇదిగో 2/3 ఒక సంఖ్య, ఇంకోటి 5/6, ఇంకొకటి 7/9, ఇంకొకటి 1/2. అంటే మనం కాసా కట్టాల్సింది 2కి, 3కి, 6కి, 9కి. 2, 3 కామన్గా ఉన్నాయంటే కారణాంకాలు తీసేయండి అని చెప్పాను. కాసా కనుగొనేటప్పుడు కారణాంకాలు ఉంటే తీసేయండి. ఇప్పుడు 6కి, 9కి కాసా కడితే ఇదిగో 3 ఇక్కడ 2 సార్లు, ఇక్కడ 3 సార్లు, 18 వచ్చినట్లుంది కదా. 3 2 6 6 18. 18 రావాలంటే నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పా, అసలు అలా చూడొద్దు, ఎలా చూడాలో చెప్తానని చెప్పాను. ఎలాగో తెలుసా, ఇదిగో ఇక్కడ ఏముంది, 3x2x3 ఉంది. సో దాన్ని ఇక్కడ 3 ఉంటే ఈ 3 క్యాన్సిల్ చేసి 2 3 6 చేత గుణించి భాగించండి. ఇక్కడ 6 ఉంది, 6 తీసేయండి, 3 ఇక్కడ అంటే 3 3/3 చేత గుణించి భాగించటం. 9 ఉంది, 3 3 9, ఎడిషనల్గా 2 చేత గుణించి భాగించటం. 2 తీసేయండి, 3 3 9 చేత గుణించి భాగించటం. అలాగే ఇలాంటి ఆరోహణ క్రమంలో ఇది 12, ఇది 15, 7 14, 1 9 9. సరిగా గమనించండి, హారం నేను ఎందుకు వేయలేదు తెలుసా, హారం ఆల్రెడీ సజాతి భిన్నాలుగా మార్చాం కాబట్టి హారం వేసుకోవచ్చు, వేయనవసరం సర్లే, ఎలా అయినా పర్లా. 3 6 18 మీకు ఇక్కడ వస్తుంది, ఇక్కడ 18, ఇక్కడ 18. టైం వేస్ట్ ప్రాసెస్ అండి మీకు అక్కడ. ఆ ఆరోహణ అవరోహణ క్రమంలో సజాతి భిన్నాలుగా మార్చిన తర్వాత నువ్వు మార్చక్కర్లా. దెన్ అందుకే వీటిని తీసేయండి, అనవసరం మీకు అని చెప్పాను. ఓకే, ఇప్పుడు మాట్లాడదాం. వీటిలో చిన్నది ఇదిగో ఇది, అంటే చిన్నది ఎవరు, 1/2. తర్వాత పెద్దది ఎవరు, ఇదిగో 12 పెద్దది, అంటే 2/3 పెద్దది. తర్వాత పెద్దది ఎవరు, ఇదిగో 14, అంటే 7/9 పెద్దది. 7/9 పెద్దది, 7/9. తర్వాత చివరిగా 5/6. సో ఈ చిన్నదే కాబట్టి ఇలా తీసుకుంటున్నాం మనం. ముందుగా 1/2 చిన్నగా ఉన్న ప్రదేశం ఎక్కడ ఉంది, ఇదిగో ఇక్కడ 1/2 చిన్నగా ఉంది, 5/6 పెద్దగా ఉంది. కొన్ని సందర్భాల్లో ఏది కాదు ఇచ్చినప్పుడు పొరపాటున మధ్యలో కూడా ఇంక్లూడ్ చేస్తారు, అవి కరెక్టా కాదో కూడా చెక్ చేసుకోవాలి మీరు. అదిగో, సో ఆన్సర్ ఎంత అయింది, ఇదిగో ఆన్సర్ 2 అయింది, కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది. దీంట్లో దీర్ఘగణము అన్నాడు. అంటే దీర్ఘగణము అంటే నువ్వు కూర్చున్న రూమ్ అనుకో, నీ రూమ్లో కూర్చున్నావు. కూర్చుంటే అక్కడ ముందుగా తలాల గురించి మాట్లాడదాం. తలలు కాదు, తలలు వేరు. తలలు అంటే ఎంతమంది ఉన్నారు, తలాలు. తర్వాత మూలలు లేదా శీర్షాలు, కార్నర్స్, వెర్టిసెస్, లేదా తర్వాత అంచులు, వీటి గురించి మాట్లాడదాం.
తలాలు అంటే ఈ బోర్డు ఉన్నది ఒక తలం అయింది, దీనికి ఆపోజిట్లో ఇంకో తలం ఉంది, ఈ పక్కన ఒక తలం ఉంది, ఆ పక్కన మొత్తం తలాలు 4 ఉన్నాయి. 4 కాదు, మరి పైన కింద మొత్తంగా 6 ఉన్నాయి. 6 తలాలు ఉన్నాయి. మరి శీర్షాలంటే మూలలు చూడండి, కింద 4 మూలలు ఉన్నాయి, పైన ఒక 4 మూలలు ఉన్నాయి, కార్నర్స్ అండి. మొత్తంగా 8 ఉన్నాయి. మరి అంచులు అంటే ఎడ్జెస్ అండి, అంటే ఒక ఆ తలము ఈ తలము కలిసే చోట ఎడ్జ్, అంచు, అలాంటి అంచులు కింద ఒక 4 ఉన్నాయి, పైన ఒక 4 ఉన్నాయి, మధ్యలో 4 ఉన్నాయి, 12 ఉన్నాయి. అందుకే దీనికో 2 కలిపితే 14, ఈ రెండిట్లు కలిపితే 14. ఆయిలర్ సూత్రం ఏం చెప్పిందంటే దీర్ఘనాల్లో ఇదిగో అంచుల సంఖ్య ప్లస్ 2 ఈజ్ తలాల సంఖ్య ప్లస్ శీర్షాల సంఖ్య అని చెప్పింది. ఓకే, అది ఇంతకీ మనం దీనికి రిలవెంట్గా ఉన్నది మాత్రం నేర్చుకున్నాం అంతే. ఇక్కడ అంచుల సంఖ్య ఎంత అనుకున్నాం? అంచుల సంఖ్య 12. అదిగో 12 ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడండి మంది రోజులు. మీరు ఖచ్చితంగా విలోమానుపాతం ఎక్స్టెండెడ్ వీడియో ఖచ్చితంగా నా క్లాసు వినాల్సిందే, లేకపోతే మీరు ఇబ్బంది పడతారు. ఎందుకంటే టైము సరిగా కుదరట్లేదు కాబట్టి మీకు ఇక్కడ నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఇది విలోమానుపాతానికి. మనుష్యుల సంఖ్య, మనుష్యులు అలాగే కాలం, ఈ రెండు కూడా ఏం చేస్తాయంటే ఎప్పుడూ కూడా ఒకదానికొకటి విలోమానుపాతం. విలోమానుపాతం అంటే ఏం జరగాల? వెరీ సింపుల్ అండి. విలోమానుపాతం ABCDలు విలోమానుపాతంలో ఉంటే D విలువ కావలిస్తే A/B/C అంతేనండి. పై రెండేట్ల లబ్ధం బై కింద విలువ. ఒకవేళ C విలువ కావలిస్తే A/B/D అంతే. అది విలోమానుపాతంలో ఉన్నప్పుడు. అంటే ఉదాహరణకి 10 మంది వ్యక్తులు ఒక పనిని 12 రోజుల్లో చేస్తారు. ఎన్ని రోజులు? 12 రోజుల్లో. మరి 8 మంది వ్యక్తులు ఆ పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? ఇప్పుడు 10 మంది 12 రోజులు చేస్తున్నారు. మనుషులు తగ్గారు. మనుషులు తగ్గటం వల్ల పని చేసే రోజుల సంఖ్య పెరగటం అంటే ఇది తగ్గితే అది పెరుగుద్ది, ఇది పెరిగితే అది తగ్గుద్ది. సో కాబట్టి దీని X విలువ మనం ఇక్కడ కనుక్కోవాలనుకుంటే పైన ఉన్న 2 రాసుల లబ్ధము బై 8 వేస్తాం. 4 ఇక్కడ 3 సార్లు, ఇక్కడ 2 సార్లు, ఈ 2 5 సార్లు. సో 15 రోజులు పడుతుంది. అలా ఇప్పుడు చూద్దాం. 6 వ్యక్తులు ఒక ఇంట్లో 20 రోజులకు సరిపడగా ఆహార పదార్థాలు ఉన్నాయి. 6 వ్యక్తులకు సరిపడగా. ఒకవేళ వారింటికి 2 బంధువులు వచ్చారట. ఇది మరీ బాగుంది. 2 బంధువులు వస్తే మనుషులు యాడ్ అయ్యారా, సపరేట్ అయ్యారా? యాడ్ అయ్యారు, కలిశారు. 2 బంధువులు వస్తే కలిసి 8 అయ్యారు. మరి 8 మంది ఉంటే ఎన్ని రోజులకు సరిపడగా ఉంటుంది? X = 6 × 20/8. దీన్ని 6ని 2 3లను రాయండి, 4 5లను రాయండి, బై 8ని 2 4లను రాయండి. 4 4 2 2 క్యాన్సిల్ అయితే 3 5 15 రోజులకు సరిపడా ఆహార పదార్థాలు ఉంటాయి 2 వచ్చేస్తే. దీని గురించి విలోమానుపాతం వీడియో బాగా చూడండి, అది చాలా ఇంపార్టెంట్. అది నెక్స్ట్, ఇది చాలాసార్లు చెప్తానే ఉన్నా. 100% ఎప్పుడూ కూడా 100%లో సగము ఎల్లప్పుడూ 50%, మరలా 50లో సగం 25%, 25లో సగం 12.5%. అంటే వస్తువు యొక్క ప్రకటన వెల గనక ఇస్తే, ఇక్కడ ఇచ్చాడు ప్రకటన వెల అనుకుందాం. ప్రకటన వెల చెప్పండి. ఇప్పుడు ప్రకటన వెల సపోజ్ 800 అయితే తగ్గింపు ఎంతంట? 25%. మరి 800లో 50% ఎంత? 400. మరి 25% ఎంత? 200. అంటే డిస్కౌంట్ 200 వచ్చింది అనుకుందాం. అంటే ఎంతకి వీడు ఆ వస్తువుని అమ్మాడు? 600. కానీ వాడేమన్నాడు? 450. అంటే ఇది ఆప్షన్ కాదు. ఇక్కడ చూద్దాం. దీంట్లో మొదటి సగం 350, రెండవ సగం అంటే 175. అంటే డిస్కౌంట్ దీనికి 25% డిస్కౌంట్. ఇది 700లోంచి 175 తీసేయండి, 525. అంటే 525కి అమ్మలేదే వాడు. నెక్స్ట్ అంటే ఇది కూడా ఆప్షన్ కాదు. ఇక్కడ 600 చూడండి, 600 చూడండి ఒకసారి. ఇక్కడ 600లో సగము 300, 300లో సగము 150. అంటే డిస్కౌంట్ 25% కాబట్టి 600లోంచి 150 తీసేయండి, 450. సో వాడన్న 450 అయితే 25% డిస్కౌంట్ ఇదే కాబట్టి ప్రకటన వేల ఎంత అండి? 600. నువ్వు దాన్ని కూడా కట్టుకోవచ్చు. 500కి బంట్ల సగము 250, ఇంకో సగము 150. 150 డిస్కౌంట్ అయితే 375 అవుతుంది. వాడు అన్నది ఎంతగా మీడవు? 450. కాబట్టి ఆప్షన్ ఎంత? 600 అండి.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చదవండి ఒకసారి. ఒక త్రిభుజంలోని కోణాల నిష్పత్తి. కోణాల నిష్పత్తి ఎంత అండి? కోణాల నిష్పత్తి ఎంత సరిగ్గా చూడండి ఒకసారి. 1:2:3. గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే 1:2:3 అంటే 180/1+2+3 అనగా 180/6 అనగా 30 degrees. ఆ కోణాలకు అప్లై చేస్తే ఒకటి 30, ఇంకొకటి 60, ఇంకొకటి 90 అనగా ఇది లంబకోణ త్రిభుజం. అంటే ఒక లంబకోణ త్రిభుజంలో 1:2:3 నిష్పత్తిలో కోణాలు కలుకుంటే ఖచ్చితంగా భుజాలు 1:3:2 నిష్పత్తిలో ఉంటాయి. అది గుర్తుంచుకోవాలి కంపల్సరీ. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి ఒకసారి. ఇక్కడ సార్ √2+1 యొక్క అకరణీయ సంయుగ్మాన్ని ఖచ్చితంగా చూడాలి. హారంలో ఉండేటప్పుడు అకరణీయ సంయుగ్మం √2-1 అండి. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే a² - b² అప్లికేషన్లో a² అంతా √2² అంటే 2, -1² అంటే 2² అంటే √2² అంటే 2 - 1 ఎంత అయింది? 1. దెన్ ఇప్పుడు ఏం చేద్దామంటే 100/√2+1 ఇంటూ √2 - 1/√2 - 1 ద 100 ఇంటూ √2 - 1 బై ఇది ఎంత వచ్చింది? 1 వచ్చింది. కాబట్టి 100 ఇంటూ √2 వాల్యూ ఎంత అండి? 1.414 - 1. చూడండి, దీంట్లో తీసేస్తే 100 ఇంటూ 0.414. అందుకని 41, ఈ 100 2 సున్నాలు, ఈ 41ని పూర్ణాంక భాగంలోకి తీసుకొస్తాయి. ఆన్సర్ 41.4. ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. ఈ క్రింది ఏ బహుభుజలో కర్ణాల సంఖ్య 5గా ఉంటుంది? ఇక్కడ n ఎంత చూడండి ఒకసారి. n ఎంత? 4. మనకు ఫార్ములా ఏంటి? కర్ణాల సంఖ్యకి n ఇంటూ n - 3/2 ఫార్ములా ఇది. ముందుగా చూద్దాం. 4 ఇంటూ 4 - 3/2, 4 ఇంటూ 1/2. దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అయితే చతుర్భుజంలో 2 అంటే ఇది కాదు. పంచభుజి దగ్గరకు వద్దాం. n = 5. 5 ఇంటూ 5 - 3/2 అంటే 5 ఇంటూ 2/2. సో కర్ణాల సంఖ్య 5 వచ్చేసింది. వాడు అడిగింది ఇదే. పంచభుజలోని కర్ణాల సంఖ్య 5 అంటే పంచభుజలో భుజాల సంఖ్య 5, కర్ణాల సంఖ్య 5. ఇది గమనించాలి మీరు. నోట్ దిస్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ ఇది. అలాగే షడ్భుజలో n = 6 అయినప్పుడు కర్ణాలు కట్టండి, 7 అయినప్పుడు కూడా అష్టభుజ 8 అయినప్పుడు కర్ణాలు కట్టండి. ఇది 6 ఇంటూ 6 - 3/2 అనగా ఇది 3 టైమ్స్ క్యాన్సిల్ అయితే 3 3 9 వస్తాయి కర్ణాలు. ఎక్కడ? షడ్భుజకి. అదే అష్టభుజకి 8 ఇంటూ 8 - 3/2 అంటే 8 ఇంటూ 5/2. దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్, 4 టైమ్స్ క్యాన్సిల్ అయితే 4 5 20. చూసారు, అన్నింటికి ఆప్షన్లు ఉన్నాయి, అన్నింటికి ఆన్సర్లు ఉన్నాయి. ఏది ఇస్తే అది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక సమచతుర్భుజం అంటే రాంబస్ అండి. రాంబస్ యొక్క కర్ణాలు 24 సెంటీమీటర్లు 30 సెంటీమీటర్లు అయినా దాని చుట్టుకొలత ఎంత అని అడిగాడు. ముందు రాంబస్ యొక్క కర్ణాలు ఎలా ఉంటాయో తెలుసా? లంబ సమద్విఖండన చేసుకుంటాయి. అంటే లంబ సమద్విఖండన అంటే లంబంగా మరియు వాటి సమభాగాలుగా విడగొట్టుకుంటాయి. అది 24 సెంటీమీటర్లు అయితే 12 12 అవుతుంది. మరి 32 అయితే 16 16 అవుతుంది. అంటే రెండు కర్ణాలు ఎలా విభజిస్తాయంటే ఖచ్చితంగా 4 సర్వసమాన లంబకోణ త్రిభుజాలుగా విభజిస్తాయి. అదిగో అలాగా. మరి అంటప్పుడు ఈ 12 16 అయినప్పుడు దీని భుజము కావాలంటే ఇది ఒక లంబకోణ త్రిభుజం యొక్క భుజంగా తీసుకోవచ్చు. ఇది లంబకోణ త్రిభుజం యొక్క భుజం ఇది. మరి అలాంటప్పుడు లంబకోణ త్రిభుజంలో ఇది కర్ణమేగా. కర్ణము = కర్ణం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్పాను మీకు ఆల్రెడీ. మీకు కర్ణం ఎలా కనుక్కోవాలంటే ఇదిగో 12 16 నీకు ఇచ్చినప్పుడు ముందుగా దీని గాసాబాను ఫైండ్ అవుట్ చేయండి. 4 3 సార్లు 4 సార్లు. దేర్ఫోర్ ఆ కర్ణం అనబడే భుజము 4 ఇంటూ A4. ఇదిగో ఈ 4 ఇంటూ √3² + 4². ఈ 4 గాసాబా అండి. 4 ఇంటూ √25. 4 ఇంటూ 5 అంటే ఈ భుజము ప్రతి భుజము 20 సెంటీమీటర్లు అని వచ్చింది మనకి. వీడు ఇంతకు ఏం అడిగిండు? చుట్టుకొలత 4 20 80. ఇదిగోండి ఆన్సర్. కర్ణాల ద్వారా చుట్టుకొలతను కనుక్కోండి. కర్ణాల ద్వారా వైశాల్యం కనుక్కోవచ్చు. ఎలాగో ద ప్రీవియస్ టెట్ క్వశ్చన్ అది. కానీ కర్ణాల ద్వారా ఏం కనుక్కోవచ్చంట? చుట్టుకొలతని. ఇది చూడండి సార్ జాగ్రత్తగా. ఒక వస్తువు యొక్క కొన్న వెలలో దానిని 2/3 భాగానికి అమ్మితే 50 రూపాయలు నష్టం వచ్చిందట. ఇంతకీ ఉదాహరణకి ఇప్పుడు కొన్న వెల, అమ్మిన వెల ఇలా తీసుకోండి సార్ ఖచ్చితంగా.
నష్టమో లాభమో, వాటి నష్టం అన్నాడు కాబట్టి నష్టం వేసుకుందాం, లాభం అయితే లాభం వేద్దాం. లాభం ఎప్పుడు వస్తుంది, నష్టం ఎప్పుడు వస్తుందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు కొన్న వేలలో అన్నాడు కాబట్టి ఖచ్చితంగా కొన్న వేల 3 భాగాలండి. మరి కొన్న వేల కన్నా వీడు 3 భాగాలు కొని 2 భాగాలకు అమ్మాడండి, నష్టపోయాడు. ఆ నష్టం ఎన్ని భాగాలు వచ్చింది? 3 - 2 1 అండి. ఆ నష్టం ఎంత మీకు ఇచ్చాడు చూడండి, 50 రూపాయలు నష్టం అన్నాడు. చూసారా? అంటే ఒక భాగం విలువ 50, అప్పుడు 2 భాగాలు ఎంత అవుద్ది? 2 50లో 100. ఏంటిది? అమ్మిన వేల. మరి 3 50లు 150 కదా, ఏంటిది? కొన్న వేల. చూసారా? ఎక్కడ ఎటువంటి ఫార్ములాను అప్లై చేయలేదు మనం. ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్, సరే ఇక్కడ చూద్దాం. ఒక దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యము ఎంత ఇచ్చాయంటే డెల్టా = 216 చదరపు సెంటీమీటర్లు. అయితే ఇంకో మాట ఏమన్నాడంటే దాని పొడవు వెడల్పునకు 3/2 రెట్లు. అదండి, అంటే అర్థమైంది తెలుసా? 3/2 రెట్లు పొడవు వెడల్పునకు, అంటే వెడల్పునకు అన్నప్పుడు వెడల్పు ఖచ్చితంగా 2 భాగాలు అవుతుంది, పొడవు 3 భాగాలు అవుతుంది. సో ఆటోమేటిక్గా మనకు తెలుసున్నదే L × B = 216. దెన్ M² = 216ని 6 × 6 × 6 అని తెలుసు నాకు, బై 3 × 2. ఒక 6 క్యాన్సిల్ అయిపోతే M = √6 × 6 దట్ = 6. ఒక భాగం M వచ్చింది 6. మరి ఇప్పుడు చెప్పండి, 3 6ల 18, 2 6ల 12. చూసారా? M విలువ దాంట్లో ప్రక్షేపించాలి. ఏం చేస్తున్నాం చూడండి ఒకసారి. వైశాల్యానికి ఇప్పుడు 3/2 రెట్లు అన్నాను, పొడవు వెడల్పునకు పోల్చేదాన్ని హారం అండి ఎప్పుడూను, అందుకే 2m. మరి అదే పొడవు ఎన్ని అవుతాయి? 3m. ఇది 3m, అది 2m. అంటే 3m × L × B = దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యము. కాబట్టి 3m × 2m = 16 అయితే 216 అయితే దాన్ని రాసే విధానం ఉంటుంది 6 × 6 × 6 అంటే 6³ అది. దెన్ ఘనాలు వర్గాలు ఖచ్చితంగా మీరు 20 ఘనాల వరకు, ఒక 50-60 వర్గాల వరకు చదవాల్సిందే. M = √6 × 6 = 6. ఈ M విలువ వచ్చిన తర్వాత పొడవు ఏమో 18 అయింది, వెడల్పు 12 అయింది. దేర్ఫోర్ ఇది 18, ఇది 12. చుట్టుకొలత అన్నాడు కదా, 18 12 30, 18 12 30. దేర్ఫోర్ చుట్టుకొలత 60 సెంటీమీటర్లు. చూడండి ఎక్కడ ఉందో, ఇదిగో 60 సెంటీమీటర్లు అక్కడే ఉంది. 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఇక్కడ A B C, జాగ్రత్త, ఇక్కడ ఏ విలువ ఇచ్చాడు, B విలువ ఇచ్చాడు, C విలువ ఇచ్చాడు. కానీ A - B - C అన్నాడు. నేను ఇంతకుముందు నా వీడియోలో, జనరల్ వీడియోలో చెప్పేటప్పుడు B దేనికైతే మైనస్ ఉందో దాని గుర్తులు మార్చాల్సిందే. అంటే B గుర్తులు మార్చాలి, C గుర్తులు మార్చాలి. ఏని యాజ్ ఇట్ ఈస్గా వేసుకోవచ్చు. 4x³ - 3x² + 2x - 1. అలాగే B -4x³ + 3x² + 2x - 1 అని అన్నాం కదా. కానీ రాసేటప్పుడు అలా రాయకూడదు. 4x³ 3x² 2x 1. ఇప్పుడు దానికి ఉన్న గుర్తులు, Bకున్న గుర్తులు, దానికి ఎగనిస్ట్ సింబల్ వేయాలి. అక్కడ మైనస్ ఉంది, ప్లస్ 3x² - 2x - 2x -1 +1 మార్చాను చూడండి, అందుకే -B. నెక్స్ట్ అక్కడే C 4x³ 3x² 2x 1. ఇప్పుడు చూద్దాం. సరే, C గుర్తులు అక్కడ ప్లస్ ఉంది, మైనస్, ఇక్కడ +3x² ఉంది, -2x ఉంది, ప్లస్ -1 ఉంది, ప్లస్. ఇప్పుడు చూడండి, అంటే ఇది A -B - C కాబట్టి ఎంత ఆన్సర్ వస్తుందంటే, ఇదిగో +4 -4 క్యాన్సిల్ అయితే 4x³. అన్నీ మైనస్లే కాబట్టి -9x². ఈ ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయితే +2x. అన్నీ అక్కడ ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే +1. చూడండి, 4x³ ఆప్షన్లో 4x³ 2 చోట్ల ఉంది, -9x² + 2x + 1 ఆప్షన్ నెంబర్ 2. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. సార్ ఇది 2 సంఖ్యల మొత్తము. సార్ ఇది భలే ఉంటుంది సార్ లెక్క. ఇది 2 సంఖ్యల మొత్తము, వాటి లబ్ధము 35 అట. అయితే వర్గాల మొత్తం ఎంత అన్నాడు. యాక్చువల్గా మనం ఏం చేయాలి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. అంటే A + B² = 12². అంటే A² + B² + 2AB = 144. AB ఎంత ఇచ్చామండి, అదిగో ఎక్కడ, అక్కడే ఉంది చూడండి. 2 × AB అంటే 35 = 144. అంటే A² + B² =
144 మైనస్ 70 అంటే 74 వచ్చింది. బాగా దీని గురించి ఎందుకు మరి ఇంతగా మంచి క్వశ్చన్ అన్నాం? ఎందుకంటే ఆ రెండాటిని కలపండి, ఫస్ట్ వీటిని గుణించమన్నాడు. కలిపితే 12 అట. కలపండి, ఎవరెవరిని కలపచ్చు? 1 11, 2 10, ఎంత రావాలి? 12 రావాలి కదా. 3 9, 4 8, 5 7, 6 6 6. వీటిలో ఏ జతని మల్టిప్లై చేస్తే 35 వస్తుంది చూడండి. ఇక్కడ 35 కాదు, మల్టిప్లై చేయి. 35 కాదు, 3 9 27, 4 8 32, 5 7 35, 5 7 5 7 35. అందుకనే 5 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ 25 ప్లస్ 49 74. సరిపోయింది అడుగు దాని. అలా కూడా వేసుకోవచ్చు. అలా ట్రై చేయండి బెస్ట్గా. ఓకే సార్. నెక్స్ట్ తర్వాత ఏంటంటే ఇది బీజీ సమాసంలో బీజగణితంలో ఉండే లెక్క. ఎక్స్లోని సగం విలువ, ఇది జాగ్రత్త అండి. ఎక్స్లోని సగం విలువ అంటే x/2. y యొక్క 3 రెట్ల కన్నా 1/4 వంతు తక్కువ. y యొక్క 3 రెట్లు ఎంత? 3y. 1/4 తక్కువ అన్నాడు కదా, 1/4 తీయాలి. ఈ ఈక్వేషన్ ఎక్కడ ఉందో చూసుకోండి ఒకసారి. ఇదిగో ఆప్షన్ నెంబర్ 3. చాలా సింపుల్ అండి. ఎక్స్లోని సగం విలువ అదిగో x/2. y యొక్క 3 రెట్ల కన్నా 1/4 వంతు తక్కువట, అదిగో 3y మైనస్ 1/4. నెక్స్ట్ ఒక దీర్ఘఘనాకారపు తొట్టె కొలతలు అంటే L ఇంటూ B ఇంటూ H ఈజ్ ఈక్వల్ టు ఘనపరిమాణం అండి. ఘనపరిమాణం కదే. మరి ఆ కొలతలతో ఎన్ని లీటర్ల నీటిని నింపగలమంటే 60 ఇంటూ 40 ఇంటూ 30 అని ఇచ్చిందండి. అంటే 6 4 24 72,000. ఇవేంటి? ఘనపు సెంటీమీటర్లు అండి. గుర్తుంచుకోండి, 1 లీటరు ఈజ్ ఈక్వల్ టు 1000 ఘనపు సెంటీమీటర్లు. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఆల్రెడీ ప్రీవియస్ టెట్ క్వశ్చన్ అండి. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 క్యూబిక్ సెంటీమీటర్స్. దెన్ 72,000/1000 72 లీటర్లు. అది ఆప్షన్ నెంబర్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక ఇనుప తీగ 14 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగి ఉంది. ఎందుకు 14 సెంటీమీటర్ల వ్యాసార్థం అన్నాడో తెలుసా? చూద్దామా. అసలు కలిగిన వృత్తాకారంలో ఉంది. దాన్ని 24 సెంటీమీటర్ల పొడవు గల దీర్ఘచతురస్రాకారంగా మలిస్తే ఎన్ని సెంటీమీటర్లు? 24 సెంటీమీటర్ల దీర్ఘచతురస్రాకారం. అంటే దాన్ని 24 సెంటీమీటర్ల పొడవున్న 24 సెంటీమీటర్ల పొడవున్న దీర్ఘచతురస్రాకారంగా మలిచేయమంటాడు. మలిస్తే ఇప్పుడు అలా ఇలా మలచడానికి రెండింటికి ఒకటే కారణం ఏంటో తెలుసా? ఈ పొడవును తెగ్గొట్టి ఆ పొడవులా మలిచాము. అంటే దీని చుట్టుకొలత దాని చుట్టుకొలత ఒకటే. ముందు దీని చుట్టుకొలత ఎంత? 2 ఇంటూ L ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 2πr. చూసారా? 2 ఇంటూ L ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 2πr. దెన్ 2 and 2 క్యాన్సిల్ అండి. L ఎంత అక్కడ? 24 ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు పై అంటే 22/7. వ్యాసార్థం మీకు ఇచ్చున్నాడు 14. దీంట్లో 2 సార్లు క్యాన్సిల్ అయితే B ఈజ్ ఈక్వల్ టు 2 22 44 మైనస్ 24 అంటే 20 సెంటీమీటర్లు వెడల్పు పడి. ఇదిగో ఆన్సర్. ఎందుకంటే దీన్ని దానిలా మలిచాడంటే ఈ రెండు చోట్ల కూడా ఇనుప తీగ పొడవులు సమానం అంట. ఇనుప తీగ పొడవు అనగా ఇనుప తీగ యొక్క చుట్టుకొలత. ఏ షేప్లోకి మారిస్తే దాని చుట్టుకొలతలోకి వస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత ఇది చూడండి. ఏ విలువ బిలో 2/3, సి విలువలో బి సగం. ఇదండి సగం అంటే 1/2. ఇప్పుడు A/B ఇక్కడ వేయండి, B/C ఇక్కడ వేసుకోండి. మీకు తెలుస్తుంది చాలా ఈజీగా. ఎందుకంటే A/B అంటే బీలో అనగానే బి హారంలో బి హారం భాగాలు బీదేనండి. హారం యొక్క భాగాలు బీది, మిగిలినది లవం. దేనిది? ఏది అంటే 2:3. నెక్స్ట్ సిలో ఇక్కడ హారం ఎవరో? హారం 2. ఇక్కడ ఎంతండి? 1. సరే సిలో అన్నాం, అది హారంలోకి పోవాలా. బిలో అది హారం యొక్క విలువే. హారము బి 3 భాగాలు, ఏ 2 భాగాలు. సిలో సి 2 భాగాలు, బి 1 భాగం. దేర్ఫోర్ దీని ప్రకారం మనం A/B B/Cలు కనుక్కోవాలనుకుంటే
2:3 అండ్ 1:2 నిష్పత్తిలో కనుక్కోవాలనుకుంటే ఫస్ట్ ఇది A:B:C అడిగింది అదే. దెన్ A:B అంటే 2:1 తర్వాత 3:1 ఇదిగో ముందుగా ఈ 2 భాగాలు, చివరిగా ఈ 2 భాగాలు, అలాగే మధ్యలో ఈ 2 భాగాలు. దేర్ఫోర్ 2:3:6 అనేది దీని ఆన్సర్ అనమాట. సో 2:3:6 ఆప్షన్ 4. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇది ఒకసారి చూడండి. 0.00072 దీన్ని ప్రామాణిక రూపంలోకి తీసుకురావాలంటే ఖచ్చితంగా 7 పూర్ణాంక భాగంలోకి రావాలి. ఎన్ని వస్తున్నాయి చూడండి, 1 2 3 4 పొజిషన్లు వస్తాయి. 7.2 × 10⁻⁻4 అనేది ప్రామాణిక రూపం. చూడండి ఒకసారి 7.2 ఇదిగో ఆప్షన్ ఇక్కడ ఉంది. ఎన్ని భాగాలు పూర్ణాంకం వైపుగా వస్తున్నాయో ఎన్ని భాగాలు వస్తున్నాయో అన్ని -4లు వస్తాయి డెసిమల్ దగ్గర. ఓకే, మరి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. దీంట్లో ఇవి మీకు ఉపయోగపడతాయి అంతేగాని ఇవన్నీ వచ్చేస్తాయి ఇవే వచ్చేస్తాయి నేను చెప్పను నేను. ఎందుకంటే చాలా వేస్ట్గా ఉంటుంది. CBT అంటే అర్థమేంటంటే మొత్తం నీ సిలబస్లో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని టచ్ చేయకుండా అయితే వదలదు. ప్రతి ఒక్క అంశమో నీకు టచ్ చేయి వెళ్తుంది. అందుకని ఇక్కడ ఇంపార్టెంట్ లేవు, అన్ఇంపార్టెంట్ లేవు. ఓకే, థ్యాంక్ యూ.